వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉమారాణి క్రియేటివ్ వరల్డ్. ఫ్రెండ్స్, ఇక్కడైతే మనము ఈ బ్రష్ అయితే చూస్తున్నాం కదా, ఇది మనం తలస్నానం చేసుకున్నప్పుడు హెడ్లో మనకి బ్లడ్ సర్క్యులేషన్ బాగా అవ్వడం కోసం ఈ బ్రష్ అనేది యూజ్ చేయాలి. షాంపూ వేసుకొని ఇలా తలకి మనం మసాజ్ చేయడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ కూడా బాగా అవుతుంది. ఇక్కడ చూడండి, ఆనియన్ కానీ గార్లిక్ కానీ ఇంకా మన వెజిటేబుల్స్ ఉంటాయి కదా, కీర కానీ, ఇంకా క్యాబేజీ, క్యాలీఫ్లవర్ ఇలాంటివన్నీ చాలా సన్న సన్న పీసెస్గా కట్ చేయడానికైతే ఈ స్టీల్ వెజిటేబుల్ కట్టర్ అయితే చాలా చాలా యూజ్ అయితే అవుతుంది. అండ్ ప్రైస్ వచ్చేసి కూడా మనకి చాలా తక్కువ ప్రైస్ అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, మీలో ఎవరైనా నా వీడియో ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ అయితే చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే మర్చిపోకుండా అయితే ఆన్ చేసుకోండి. అప్పుడే మీకు అయితే నోటిఫికేషన్స్ అయితే వస్తాయి. వీడియో ఎండ్ వరకు చూసిన తర్వాత యూస్ఫుల్ అనిపించింది అనుకోండి, ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో అయితే షేర్ చేయండి. దానివల్ల వాళ్ళకు కూడా ఎంతో కొంత యూజ్ అయితే అవుతుంది కదా. ఈ వెజిటేబుల్ కట్టర్ వల్ల ఏంటంటే పైన మనకి చిన్న క్యాప్ కూడా ఇస్తారు, చెయ్యి కట్ అవ్వకుండా. ఇక్కడ బ్లేడ్స్ అనేటివి ఈజీగా చేంజ్ అయితే చేసుకోవచ్చు. చూడండి, మనకి ఎంత సన్న పీసెస్ అంటే అంత సన్న పీసెస్ కూడా ఈ వెజిటేబుల్ కట్టర్తో అయితే కట్ చేసుకోవచ్చు. అండ్ నాకు యూజ్ అనిపించింది, మీకు కూడా యూజ్ అనిపిస్తే లైక్ చేయండి. ఇంకా వెజిటేబుల్స్ కట్ చేసుకోవడానికి ఈ బాక్స్ అయితే ఇంకా చాలా డిఫరెంట్గా అయితే ఉంది. స్టీల్ అంటే మనకి లైఫ్ టైం మొత్తం పనిచేస్తుంది. అండ్ కింద 2 బాక్సెస్ అయితే వస్తాయి, ఒకటి వాటర్ పోసుకోవడానికి, ఇంకొకటి హోల్స్. అండ్ ఇలా ఫ్రూట్స్, వెజిటేబుల్సే కాకుండా ఇంకా రైస్ కూడా మనం ఈజీగా క్లీన్ చేసుకోవడానికి అయితే ఈ వెజిటేబుల్ కట్టర్ అయితే మనకైతే చాలా బాగుంది. అండ్ ఇంకా చూడండి, ఇక్కడ మనం డిజైన్ అయితే కట్ చేసుకోవచ్చు. మనకి ఎలా కావాలనుకుంటే అలా కట్ చేసుకోవచ్చు. ఫ్రూట్స్, వెజిటేబుల్స్ క్లీన్ చేసుకోవడానికి కూడా ఈ బాక్స్ యూజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే చూడండి, మనం కూడా రైస్ కానీ, పప్పులు కానీ ఏవైనా తీసుకొచ్చినప్పుడు సెల్ఫ్లలో పెట్టామనుకోండి, అది మర్చిపోతాము. అలా కాకుండా ఇలాంటి బాక్సెస్ అయితే మనకి దొరుకుతాయి. ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ ఇందులో 4-5 కలర్స్ అయితే మనకి ఆన్లైన్లో ఉన్నాయి. ఏదైనా డీప్ ఫ్రై చేసుకోవాలనుకుంటే మనం ఆయిల్, నాన్ స్టిక్ ప్యాన్ కానీ, కడాయిలో కానీ ఆయిల్ పోసేసి ఫ్రై చేస్తూ ఉంటాం కదా, అలా కాకుండా ఇలాంటి బాక్స్ అయితే వచ్చింది. లోపల మొత్తం మనం ఆయిల్ పోసేసి పైన హోల్స్ ఉన్నది ఒకటైతే మనకి బాక్స్ ఉంటుంది. ఇలా ఆయిల్ వేడైన తర్వాత ముంచి తీసేసామనుకోండి సరిపోతుంది. ఇంకా ఆయిల్ అనేది అస్సలు పాడవ్వదు. ఈ స్మాల్ గ్రైండర్ కూడా చూడండి, మనం ఏదైనా పౌడర్ చేసుకోవాలి, అప్పటికప్పుడు కొంచెమే పౌడర్ కావాలనుకుంటే పెద్ద గ్రైండర్లో వేసామనుకోండి చాలా వరకు వేస్ట్ అవుతుంది. అలా కాకుండా ఈ స్మాల్ గ్రైండర్ కనుక తీసుకున్నాం అనుకోండి, మనకి కావాల్సినప్పుడల్లా పౌడర్ చేసుకోవడానికి అయితే చాలా చాలా బాగుంటుంది. నూడిల్స్ విషయానికి వస్తే చాలామంది ఇప్పుడు వెస్టర్న్ వేర్లో ఎలాగైతే అక్కడ ఫుడ్ తింటున్నారో, బట్టలు వేసుకుంటున్నారో, ఇక్కడ కూడా వెస్టర్న్ వేర్ ఫుడ్ బాగా ఇష్టపడుతున్నారు కదా. సో నెక్స్ట్ అయితే ఇక్కడైతే చూడండి, మనం గార్లిక్ కానీ, రెడ్ చిల్లీస్, గ్రీన్ చిల్లీస్, ఇంకా ఏవైనా చాలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలనుకుంటే ఇలా హ్యాండ్ ప్రెస్సింగ్ మిషన్ అయితే మనకి ఆన్లైన్లో ఇప్పుడు చాలా ట్రెండింగ్ అవుతుంది. చాలా డిఫరెంట్గా కూడా ఉంటుంది. గార్లిక్ కానీ, రెడ్ చిల్లీస్ కానీ, గ్రీన్ చిల్లీస్ కానీ, ఇంకా మనకు చాలా ఉంటాయి కదా చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకోవడానికి. ఏదైనా సూప్ చేసుకోవాలి, డీప్ ఫ్రై చేసుకోవాలనుకుంటే మాత్రం ఈ కటర్ అయితే చాలా చాలా బాగా నచ్చింది. దీంట్లో స్టీల్, ప్లాస్టిక్, అల్యూమినియం 3 క్వాలిటీలలో అయితే మనకైతే ఇదైతే ఉంటుంది. ప్రైస్ కూడా రీజనబుల్ ప్రైజే ఉంటుంది, ఎక్కువ ప్రైస్ అయితే కాదు. అండ్ చాలా డిఫరెంట్గా అయితే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఈ బాక్సెస్ అయితే చూడండి, ఇలాంటి బాక్సెస్ తీసుకోవడం వల్ల ఏంటంటే మనం స్పూన్స్ అనేటివి ఎక్కువగా కొంటూ ఉంటాం కదా, స్పూన్స్ అన్నీ స్టోర్ చేసుకొని పెట్టుకోవడానికి ఇలాంటి బాక్సెస్ అయితే చాలా చాలా యూజ్ అవుతుంది. అండ్ ఇందులో చాలా స్పెషల్ కూడా ఉంటుంది. వాటర్ ఏమైనా ఎక్స్ట్రా మిగిలిపోయింది అనుకోండి, కింద మనకు ఒక చిన్న ప్లేట్ లాంటిది అయితే ఉంటుంది. 3 క్లిప్స్ కూడా ఉంటాయి, కింద మనకు పెట్టేసుకోవచ్చు ఏవైనా స్పూన్స్ కానీ, నైఫ్స్ కానీ. సో ఇలా మనం రీయూజ్ చేసుకోవడానికి కూడా ఈ బాక్స్ అయితే నాకైతే యూజ్ అనిపించింది. నెక్స్ట్ ఇక్కడైతే చూడండి, ఇలాంటి స్టాండ్ కనుక మనం కిచెన్లో పెట్టుకున్నాం అనుకోండి, ఇప్పుడు మనం ఒక మార్నింగ్ అంతా పని అయిపోయినాక గిన్నెలు తోమేసుకొని ఏదో స్టాండ్లో పెట్టేసుకొని అలాగే ఉంచేసి వాటర్ అంతా పోయిన తర్వాత సర్దేసుకుంటూ ఉంటాం కదా. అలా కాకుండా ఇలాంటి స్టాండ్ కనుక కిచెన్లో పెట్టుకున్నాం అనుకోండి, మనం గిన్నెలు తోమిన వెంటనే నీట్గా సర్ది పెట్టుకుంటే డబల్ పని అయితే అస్సలు అయితే అవ్వదు. అండ్ ఇక్కడ ఈ బాక్సెస్ అయితే చూడండి, నాకైతే చాలా డిఫరెంట్గా అనిపించింది. టాయ్స్ లెక్క అయితే కనిపిస్తున్నాయి కదా. ఇంకా మనకి గ్లాస్ కూడా ఉంది చూడండి, చాలా డిఫరెంట్గా అయితే ఉంది. ఏదైనా వేసుకోవడానికి అంటే చాక్లెట్స్ కానీ, ఇంకా 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీస్ కానీ, హెయిర్ బ్యాండ్స్ కానీ, ఇంకా చాలా డిఫరెంట్ అవన్నీ స్టోర్ చేసుకొని పెట్టుకోవడానికి అయితే ఈ బాక్సెస్ అయితే చాలా చాలా నాకైతే చాలా బాగా నచ్చాయి. మీకు కూడా నచ్చింది అనుకోండి, లైక్ చేయండి. ఇక్కడైతే చూడండి, ఈ బాక్స్ వచ్చేసి చాలా డిఫరెంట్గా అయితే ఉంటుంది. ఇది ఎలా యూజ్ చేసుకోవాలి ఏంటనేది ఇక్కడ చూద్దాం. అండ్ ఇది ఆటోమేటిక్ డస్ట్బిన్. సో కింద కవర్ పెట్టేసుకుంటే మనకు కవర్ అనేది ఓపెన్ అయిపోతుంది. ఓపెన్ అయిపోయి ఇలా మనకు జస్ట్ కాల్తో కొంచెం అక్కడ కింద క్లిప్ ఉంటుంది, దాన్ని ఇట్లా టచ్ చేసినాం అనుకోండి, క్యాప్ అనేది ఓపెన్ అయిపోతుంది. అండ్
మనము వాష్రూమ్లో కానీ, కిచెన్లో కానీ, బాల్కనీలో కానీ ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు. దీనికి ఇంకా ఒక ప్లేస్లోనే యూజ్ చేసుకోవాలన్న అంత అవసరం కూడా లేదు. నెక్స్ట్ ఇక్కడైతే చూడండి, ఇవి కూడా మనకి స్మాల్ బాక్సెస్ అయితే కనిపిస్తున్నాయి కదా, చాలా డిఫరెంట్గా ఉన్నాయి కదా. సో ఇవి కూడా మనకి ఆటోమేటిక్ డస్ట్బిన్స్. జస్ట్ స్క్రీన్ టచ్ అవ్వగానే ఇట్లా స్కిన్ టచ్ అయిందనుకోండి మనకి ఓపెన్ అయిపోతుంది, అది ఆటోమేటిక్గా దానంతట అదే క్లోజ్ అయిపోతుంది. సో కొంచెం ఎక్కువ ఖర్చు అయినా పర్లేదు, ఇట్లాంటివి తీసుకోవాలి అనుకుంటే మాత్రం తీసుకోండి. అంత పెద్దగా నాకైతే యూస్ అనిపించలేదు, కొంచెం రిచ్ అయ్యే వాళ్ళకైతే యూజ్ ఉంటుంది. ఈ సోప్ బాక్స్ హోల్డర్ అయితే చూడండి చాలా డిఫరెంట్గా ఉంది. మనం ఎలాగైనా పెట్టేసుకోవచ్చు, అంటే ఇందులో డిఫరెంట్ మోడల్స్ వస్తాయి. అండ్ ఇలా మనం అడ్డంగా పెట్టేసుకోవచ్చు, పొడుగ్గా పెట్టుకోవచ్చు. 2 in 1గా యూజ్ చేసుకోవడానికి ఈ సోప్ బాక్స్ అయితే నాకైతే యూజ్ అనిపించింది. మీకు కూడా యూజ్ అనిపించింది అనుకోండి, ఒక లైక్ అయితే ఇవ్వండి. నెక్స్ట్ ఇక్కడైతే చూడండి డిఫరెంట్ కలర్స్ స్టాండ్స్ అయితే ఇక్కడైతే చూస్తున్నారు కదా, ఇది రౌండ్గా అయితే ఉన్నాయి, దీంట్లో కలర్స్ కూడా ఉన్నాయి చాలా. అండ్ ఇదేంటంటే బుక్స్ కానీ, టాయ్స్ కానీ, ఇంకేవైనా కానీ స్టోర్ చేసుకొని పెట్టుకోవడానికి అయితే ఈ స్టాండ్ అయితే నాకైతే యూజ్ అనిపించింది. అండ్ చాలా డిఫరెంట్గా కూడా యూజ్ చేసుకోవచ్చు. దీంట్లో కలర్స్, డిజైన్స్, మోడల్స్ కూడా మీరు ఇక్కడైతే చూసారు కదా, వెయిట్ కూడా బాగానే ఆపుతుంది. అండ్ హోమ్ క్లీనింగ్ చేసే ఈ మిషన్ అయితే చాలా డిఫరెంట్గా అయితే ఉంది చూడండి, చాలా యూజ్ కూడా. దీనివల్ల ఏంటంటే మనకి వాటర్ అనేది లిక్విడ్ వాటర్ తీసేసుకొని మనం ఇట్లా పైనకి గట్టిగా ప్రెస్ చేసామనుకోండి, దానికి మనకు మాపుకున్న వాటర్ అంతా పోతుంది, ఇంకా చాలా ఫాస్ట్గా కూడా డ్రై అయిపోతుంది మనం తుడిచిన తర్వాత. దీంట్లో డిఫరెంట్ కూడా ఉంటాయి. ఇక్కడ వాల్కి పెట్టుకుని ఈ బాక్సెస్ అయితే చూడండి, జస్ట్ మనకి ఇలా మనకు క్యాప్స్ లెక్క ఉంటాయి, వాటిని టైట్ చేసామనుకోండి వాళ్ళకి చాలా గట్టిగా అయితే పట్టుకుంటాయి. వాష్ బేసిన్ దగ్గర కానీ, కిచెన్లో కానీ, బాత్రూంలో కానీ ఎక్కడైనా పెట్టేసుకోవచ్చు. వెయిట్ కూడా మనకి 3-4 kgs వరకు అయితే వెయిట్ అయితే ఆగుతుంది. అండ్ ఇంకా మనము వద్దు అనుకున్నప్పుడు ఓపెన్ చేసామనుకోండి క్యాప్స్ క్లోజ్ అయిపోతుంది, అక్కడ మనకి ఎలాంటి మరకలు కూడా పడవు. ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి ఈజీగా జరిపేసుకొని పెట్టుకోవడానికి కూడా ఈ బాక్సెస్ అయితే చాలా యూజ్ ఉంది. అండ్ వాష్ బేసిన్ దగ్గర కూడా యూజ్ చేసుకున్నాం అనుకోండి, మనకు కావాల్సిన క్రీమ్స్ కానీ, ఫేస్ వాష్ కానీ, ఇంకా పేస్ట్ కానీ ఇలాంటివి ఉంటాయి కదా, ఇవి పెట్టేసుకోవచ్చు. దీంట్లో డిజైన్స్, మోడల్స్ కూడా ఉంటాయి. ఇక్కడ చూడండి ఇది మొత్తం మనకి ఇట్లా సర్కిల్ లాగా అయితే ఉంది, చాలా డిఫరెంట్గా అయితే ఉంది. ఇది కాఫీ కప్పు, మనం కాఫీ చేసుకోవాలి లేకపోతే మిల్క్ షేక్ చేసుకోవాలి, సో ఇంకా ఏదైనా పౌడర్ వేసి వాటర్లో మిక్స్ చేయాలనుకుంటే మాత్రం ఈ కప్ అయితే మనకి చాలా యూజ్ అయితే అవుతుంది. దీంట్లో డిఫరెంట్ కలర్స్, మోడల్స్, డిజైన్లో కూడా మనకి ఆన్లైన్లో ఉన్నాయి. అండ్ హోమ్ క్లీనింగ్ మాప్ విషయానికి వస్తే దీనికి బకెట్ అయితే అవసరం అయితే లేదు. సో జస్ట్ మనకి పైన ఒక చిన్న క్యాప్ ఉంటుంది, ఓపెన్ చేసేసి లిక్విడ్ అయితే వేసేయాలి. లిక్విడ్ వేసాక దీనికి ఒక బాస్కెట్ అయితే వస్తుంది. అండ్ దీంతో ఇల్లు ఊడ్చుకోవచ్చు, తుడుచుకోవచ్చు. 2 in 1గా యూజ్ చేసుకోవడానికి ఈ మాప్ అయితే నాకైతే చాలా యూజ్ అనిపించింది. చూడండి వాల్స్ కానీ, మిర్రర్స్ కానీ, అన్ని ఆల్ ఇన్ వన్గా యూజ్ చేసుకోవడానికి ఈ మాప్ అయితే చాలా యూజ్ ఉంటుంది. అండ్ జస్ట్ క్లీన్ చేయడం కూడా చాలా సింపుల్. పైన ఒక క్యాప్ ఉంటుంది, దాంతో గట్టిగా మనం ప్రెస్ చేస్తే వాటర్ అంతా పోతుంది, డస్ట్ అంతా క్లీన్ అయిపోతుంది. అండ్ ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు, మన నడుములు ఉంచాలి, పని మనిషి కావాలి, ఇలాంటివి అవసరం లేదు. ఇక్కడ ఇంకొక మాప్ అయితే చూడండి, ఇది స్మాల్ మాప్, ఇది 99 రూపీస్ అయితే ఉంటుంది. స్టవ్ క్లీన్ చేసుకోవడానికి, మిర్రర్స్ క్లీన్ చేసుకోవడానికి, ఇంకా డైనింగ్ టేబుల్, టీపాయ్ ఇలా ఉంటాయి కదా, వాటన్నిటిని క్లీన్ చేసుకోవడానికి స్మాల్ మాప్ అయితే చాలా యూజ్ అవుతుంది. అండ్ 99 రూపీస్కి ఏమొస్తుంది చెప్పండి, ఇంత మంచి మాప్ అయితే మనకైతే వస్తుంది కదా. నెక్స్ట్ వెజిటేబుల్ కట్ చేయడానికి వెజిటేబుల్ కట్టర్స్లలో చాలా డిఫరెంట్ వెజిటేబుల్స్ కట్టర్స్ అయితే మీకైతే ఇప్పటివరకు అయితే నేనైతే చాలానే చూపించాను. అండ్ ఇది చాలా స్లిమ్గా అయితే ఉంటుంది. దీంతో వెజిటేబుల్స్ కట్ చేయడం కూడా చాలా సింపుల్. ఇది కూడా బ్లేడ్స్ అనేటివి చేంజ్ చేసుకుంటూ ఉండాలి. మనం బ్లేడ్స్ చేంజ్ చేసుకున్నాం అనుకోండి, ఈజీగా మనకు వెజిటేబుల్స్ అన్నిటివి మనకు కావాల్సిన సైజెస్లో అయితే కట్ చేసుకోవడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటుంది. ఈరోజు నేను చూపించిన ఈ వీడియో మీకు నచ్చింది అనుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.